పరంగా చూసుకుంటే అసెంబ్లీ అందరూ కూడా చాలా చక్కగా తల్లిదండ్రులు కూడా సంతోషపడే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి యువత కూడా మనస్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కనుమ ఈ సంక్రాంతి వచ్చిన తర్వాత మాకు తాడికొండ మురళి ఒక ఆచారాన్ని క్రియేట్ చేసింది ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఇదే రోజు మేము మెడిసిన్ థర్డ్ అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అప్పుడు బాబుకి ఇక్కడ కొంత సహాయం చేద్దాం ఆర్థికంగా అని చెప్పేసి చేస్తున్న తరుణంలో సాంబార్ ద్వారా మురళి కూడా వచ్చేసి ఏ రోజున 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రాముఖ్యత కూడా ఏంటంటే ఎందుకు మేము డిసైడ్ చేసుకున్నామంటే రేపు ఇవ్వచ్చు, కానీ ఆ రోజు ఈరోజు కోటి రామ్మూర్తి నాయుడు గారు ప్రపంచ ప్రఖ్యాత మలయుడు మల్లమాతాడు కలియుగి భీముడు అందరూ కూడా చాలా గర్వంగా జాతికి పోయినలాగే చెప్పుకోవాల్సిన గొప్ప వ్యక్తి. ఆయన వర్ధంతి ఈరోజు 83వ వర్ధంతి. ఆ సందర్భంలో ఒక కార్యక్రమం చేయాలనుకున్న టైంలో మురళి కూడా రావడంతో అదే రోజు నిర్వహించాలని చేసేసి దాన్ని కూడా కొనసాగిస్తే ఈ సంవత్సరం 2వ సంవత్సరం కూడా ఇదే రోజు చేద్దామని చెప్పేసి చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన కలియుగ భీముడు కోటి రామ్మూర్తి నాయుడు గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ మరి మురళిని ఆ బాబుకి ఈ సంవత్సరం కూడా అని మరి 4 years కూడా ఇస్తారని చెప్పేసి ముందు రావడం. అంతేకాకుండా ఒక ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి గురించి మనం రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా చేయాలని చెప్పి ఒకటి వచ్చేసిన తర్వాత డ్రాప్ అయిపోవచ్చు అంతవరకు, కానీ ఇంకా ఏమైనా మనం చేద్దాము ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తపన అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంలోనే మరి మన జరిగేటటువంటి ఆప్త వారి విద్యార్థులు స్టూడెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో అది అతని పేరు నమోదు చేయించి అతనికి ఇంటిమేషన్ ఇచ్చి మళ్ళీ అతన్ని పలానా చోటుకి పలానా రోజున పలానా చోటుకి వెళ్ళని చెప్పేసి చెప్పి అతనికి 10,000 రూపాయలు చెక్ ఇప్పించాడు. ఈ సందర్భంలో తాడికొండ మురళికి హృదయపూర్వకంగా మరి తెనాల్లో కూడా లాస్ట్ ఇయర్ ఒక 40,000-50,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. మరి కెపా వాళ్ళు కూడా ఒక 15,000 రూపీస్ కెపా ద్వారా 10,000 రూపాయలు ఇస్తే బలుమంది శివరామకృష్ణ మాస్టర్ లెక్చరర్ ఆయన ప్రత్యేకంగా 5,000 రూపాయలు ఇచ్చాడు. ఈ 2వ సంవత్సరం కూడా అదే విధంగా కొనసాగించారు. మరి సిస్టర్ కూడా కొంత 3,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా జరిగింది. దీనికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఇతనికి మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు వీళ్ళ నాన్నగారి కాలు పూర్తిగా ఇంజూర్ అయిపోయారు. అతను డయాబెటిక్ పేషెంట్. కాలు మొత్తం చెక్కేశారు, పాదం మొత్తం చెక్కేశారు, ఎర్రగా ఉందన్నమాట. వచ్చి అన్న అబ్బాయికి మెడిసిన్ సీట్ వచ్చిందన్న తెనాల పెద్దగా చెప్పి కొంచెం సహాయం చేయాలి అంటే నేను ఎంత మొత్తం టచ్ చేశాను. ఎంబీబీఎస్ కూడా ఏంటి అన్నట్టుగా సో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా వాళ్ళని అడుగుతున్నాను కానీ చెప్పి మనం చేసిన మనకి చేతనైన వరకు మనం చేద్దామని చెప్పేసి మన పరిధిలో కమ్యూనిటీ పరంగా కానివ్వండి, మా ఓల్డ్ స్టూడెంట్స్ తరపున కానివ్వండి, ఇంకోటి అదర్స్ ద్వారా కానివ్వండి, మొత్తం అప్పటికప్పుడు గో చేసి ఒక సంవత్సరానికి సరిపడా ఇచ్చాము. అలాగే మా దైవ సుబ్రహ్మణ్య స్వామి గారు ప్రతి నెల 1,000 రూపాయలు పంపిస్తున్నారా ఎవ్రీ మంత్ అతనికి స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఒకసారి ఇస్తే ఎట్లా ఉండడం తెలియదు. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల పాటు అది కోర్స్ కంప్లీట్ అయిన కూడా ఎవరి మంత్ 5వ తారీఖున 1,000 రూపాయలు నేను పంపిస్తానని చెప్పేసి వారు ప్రామిస్ చేయడం జరిగి అట్లానే పంపిస్తున్నారు. ఈ సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మా తెనాలి పట్టణంలో రాజకీయ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు మా బావమరిది అంటారు దేవ్ కుమార్. ఈ సందర్భంలో తెనాలి పట్టణ వైస్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా నామినేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో గంటాల దేవ్ కుమార్ గారు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తాడికొండ మురళిని ప్రసంగించవలసింది.